నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి ప్రయాణమవుతున్న వేళ ఏపీలో కేంద్ర బలగాలు వస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఏపీలో ఉధృత పరిస్థితి వల్ల కేంద్ర బలగాలన్నీ ఏపీకి తెప్పించాలని కూడా అనుకుంటున్న పరిస్థితి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర బలగాలు ఏపీకి వస్తున్నాయని చెప్పేసి అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి వెళ్తున్న టైంలో కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చి ఉండడం అండ్ ఇక్కడ పరిస్థితులన్నీ ఇలా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తున్నారు. సో ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళడం అంటే ఆయన ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ 5 ఏళ్ల బట్టి ఏం చేశారు అంటే ఇలాంటి పాలన చేశారు ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయన ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా, ఎక్కడ గొడవలైనా, లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద గొడవలైనా, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీదకి ఇంటి మీద దాడికి స్వయానా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు కానీ, ఇటు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా మనం అన్నీ చూసాం. సో ఇవన్నీ కూడా ఏ రోజు కూడా ఆయన ఏ విషయంలో కూడా స్పందించలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈ రోజున ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఈ విధంగా అన్నీ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సో కంపల్సరీ టీడీపీ కూటమి ఏదైతే టీడీపీ కూటమి ఉందో, జనసేన, బీజేపీ, టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రస్ఫుటంగా తెలిసినప్పుడు కూడా ఇంకా ఆయన ఎందుకుంటాడు? సో ఈవెన్ ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించేటప్పుడే ఏ రోజు కూడా ఆయన ఏ విషయం మీద స్పందించలేదు. రెండోది ఏంటంటే ఈ రోజుని ఆ ఓటమి అనే ఫ్రస్ట్రేషన్లో మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ ఇటు మాచర్ల కానీ, వినుకొండ కానీ, గురజాల కానీ, ఇటు అనంతపూర్ కానీ, ఇటు తాడిపత్రి కానీ, ఇటు కర్నూలు, ఇటు చంద్రగిరి, తిరుపతి, ఈ చాలా ఏరియాలో ఏంటంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఇంతకాలం వాళ్ళు ఏంటంటే ఏదో ఆ సామ్రాజ్యానికి వాళ్ళే రాజులైనట్టు, ఆ కాన్స్టిట్యున్సీ ఇంకా వాళ్ళ కన్సోల్లో మెలగాలని చెప్పి సో అదే విధంగా కూడా చేశారు. అక్కడున్న ఐఏఎస్ని, ఐపీఎస్ని వాళ్ళకి కావాల్సిన వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చి సో వాళ్ళ వర్గంతో అసలు ఇంకా ప్రతిపక్షాలు నోరు మోయించి లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఏ ఎలక్షన్లో కూడా చూశారు కదా, వన్ సైడే జరిగింది. అసలు ప్రజాస్వామ్యం ఉన్నదో ఎక్కడా కూడా మచ్చు కనపడలేదు. సో ఈ రోజున ప్రజలు పెద్ద ఎత్తున ఈ విధంగా ప్రజల్లో మార్పు వచ్చి ఇటు యువత, ఉద్యోగస్తులు, చిన్న పెద్ద, ముసలి ముతక అంతా కూడా వన్ సైడ్ ఎప్పుడైతే ఈ పోలింగ్ జరిగిందో, వన్ సైడ్ ఓటింగ్ జరిగిందో ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అధికారం పోతుందనే కసితోటి సాధారణంగా ఏదన్నా కాస్త ఉద్రిక్తమైన సంఘటనలు ఎప్పుడు చేసుకుంటాయి? ఎలక్షన్ టైంలో చేసుకుంటాయి. వాళ్ళని వీళ్ళు ఏదో ప్రొవోక్ చేసుకోవడము, అక్కడ ఏదైనా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయంటే కావాలని చెప్పే శాంతి భద్రతలకు విఘాతం కల్పించి, లేదు ఏవైతే ఎక్కడైతే ఈవీఎంస్ అయ్యో ఇక్కడ భద్రపరిచారో వాటిని డ్యామేజ్ చేయడానికో, లేకపోతే వాటిని ఏదైనా వేరే ఈవీఎంస్తో రీప్లేస్మెంట్ చేయడానికో ఏదో ఒక విధమైన కుట్ర అయితే జరుగుతుంది. దానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారు, ఎవరు బాధ్యులు అన్నది మనం చెప్పలేకపోయినా కానీ సో ఏదో ఒక కుట్ర జరుగుతుంది. సో ఇవాళ కూడా తీసుకుంటే మీరు బాపట్లలో ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని తగలబెట్టారు. సో ఏదో విధంగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలని, నాయకుల్ని రెచ్చగొట్టి గొడవలకు దిగి ఈ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఒకటి ఈ ఈవీఎంస్ను భద్రపరిచిన చోట ఈవీఎంస్ను ధ్వంసం చేయడమా, లేకపోతే ఈవీఎంస్ని వేరే ఈవీఎంస్తో రీప్లేస్మెంట్ చేయడమా, ఏదో మొత్తం మీద ఒక మాస్టర్ ప్లాన్ అయితే జరుగుతుంది వెనకాల. సో సాధారణంగా ఎలక్షన్ అయిన తర్వాత గొడవలన్నీ ఉండవు. సో అంతటితో సమస్య పోద్ది. ఆ మూమెంట్లో ఏదో కాస్త ఎమోషనల్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఏదో గొడవలు పడతారు. కానీ సో తర్వాత కూడా ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరుగుతున్నాయంటే ఇదేదో ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేస్తుంది. సో ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు అనుకున్నామో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దగ్గర ఒక 2300 మంది భద్రతా సిబ్బందితో కూడా పహారా జరుగుతుంది. అక్కడ ఉన్న సర్వశ్రేష్ఠ అనే ఆఫీసర్ కూడా అన్నిటిని పర్యవేక్షిస్తున్నాడు. సో ఈసీ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం ఏంటి? అదే పులవర్తి నాని మీద నిన్న తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర అసలు
ఆ గన్మేనే లేకుండా ఉంటే అతను చంపేద్దరు. అసలు వాళ్ళ ప్లాన్ అదే, చంపేయడానికే ప్లాన్ చేశారు. సో కాబట్టి ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అవసరమైతే ఇటు కేంద్రం నుంచి కేంద్ర బలగాలను కూడా రప్పించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. బహుశా కేంద్ర బలగాలు కూడా రప్పిస్తారు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళందరి మీద ఏదైతే వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, వీళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నారు, వీళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు అసలు ఉక్కుపాదం ఇప్పుడు వచ్చి రేపు రాబోయే ఈ ఎన్డీఏ కూటమి, ఈ యొక్క టీడీపీ కూటమి గవర్నమెంటు వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో నలిపేయాలి. ఎందుకంటే ఇది పరిపాటి అయిపోయింది. ఎంతసేపు బాబు గారి స్టైల్ ఏంటంటే ఆయన ఎంతసేపు ఆ డెవలప్మెంట్ మీద, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక ఫోకస్ ఉంటుంది. ఈ చిల్లర పనులు చేయడం, ఈ మర్డర్లు చేయడం, ఈ కబ్జాలు చేయడం, ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేయడం, లేకపోతే లిక్కర్ వ్యాపారం చేసుకోవడం, ల్యాండ్ శాండ్ వైన్లో ఈ దోపిడీలు చేయడం అన్నది ఆయన అభిమతం కదా. ఆయన ఎంతసేపు మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీని తీసుకొచ్చామా, ఇండస్ట్రీస్ని తీసుకొచ్చామా, జనాల స్థితిగతులను మెరుగుపరిచామా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చామా, సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామా, సో మంచి ఒక శాంతిపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసామా. ఈ రౌడీల్ని, ఈ కేడీల్ని, ఫ్యాక్షనిస్టుల్ని, ఈ లోఫర్లని, లుచ్చాలని అందరినీ ఆయన ఉక్కుపాదంతో అని చేసే టైప్ ఆయన. సో కానీ ఏంటంటే ఎంతసేపు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఆయన చేయడు కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు చేసే ఈ నాయకులు, ఈ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రోజున వాళ్ళకి అది ఒక అలుసుగా అనిపిస్తుంది. సో ఈయన వచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకుంటాడులే, మనల్ని ఎవరిని ఏం చేయలే అనే ఒక భావన కూడా ఉంది వాళ్ళకి. సో ఈసారి అలా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ మీకు కావాల్సిన అన్ని బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా నోటిఫై అవుతున్నాయి కాబట్టి సో ఎవరైతే ఈ చర్యలకు పాల్పోతున్నారో వాడు ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద నాయకుడైనా కూడా వాళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో అనిచేసేసి కఠినంగా శిక్ష వేయాలని. సో మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి పనులు చేయాలన్నా, ఇటువంటి గొడవలకు దిగాలన్నా, లేకపోతే ఒకరిని చంపాలన్నా, ఇటువంటి ఈ పనులు చేయడానికి కూడా అసలు సాహసించకూడదు. ఆ విధంగా కఠినంగా శిక్షింపబడాలి. సో ఎవరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మళ్ళీ గొడవలు చేయడానికి కూడా ముందుకు రాకూడదు. సో అటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు పోలింగ్ అంతా అయిన తర్వాత కూడా ఈసీ అంటే ఇంత జరుగుతుంటే ఎందుకు కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతుంది అంటారు? అంటే ఇవన్నీ ఇన్ని చర్యలు జరుగుతున్నా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ వెంటనే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ఈసీ అనేది ఒక లిమిటెడ్ అనమ్మా. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో మెయిన్ ఎక్కడో వాళ్ళు ఈసీకి సంబంధించిన హెడ్ ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నా కూడా సో దానికి సంబంధించిన వీళ్ళు ఉండేది ఇక్కడే ఈ లోకల్ బాడీస్ని ఉపయోగించాడు. ఇందులోనే చాలామంది ఈ వైసీపీకి తొత్తులుగా మారి, ఈ వైసీపీ గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారారు కాబట్టి ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా చూసారు, డీజీపీని మార్చారు, చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా మార్చారు. సో ఇంకా కూడా కొంతవరకు ఆ వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు, ఆ జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కూడా అక్కడక్కడ ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటలేదు కాబట్టి ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. సో డెఫినెట్గా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సో ఈసీ కూడా అవసరమైతే సెంట్రల్ బలగాలను దింపి సో వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో అణిచేసి సో ఎక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూడాలి. అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అంతా కూడా ఆ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి వాటిని చాలా కాపాడాల్సిన బాధ్యత ఈసీ పైన ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.